నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 15 జూన్ 2026 సోమవారం. ఈరోజు మాత్రం మార్కెట్లు గ్యాప్ అప్ బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సుమారుగా 14,000-1,500 పాయింట్లు మన మార్కెట్లు పెరుగుతాయి. ఎందుకు అంటే అమెరికా అంతర్జాతీయంగా ఏదైతే ఇరాన్ అమెరికా ఒప్పందం ఉందో కుదిరింది అని చెప్పటం, ఇది ట్రంప్. నెక్స్ట్ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో బాగా తగ్గిపోవటం, ఇది మెయిన్ రీజన్. బ్రెంట్ ఆయిల్ $83 రావడం జరిగింది, 5% ఫాల్ అవడం జరిగింది. దాంతో మన మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, మన మార్కెట్లు పెరుగుతాయి. ఇకపోతే ఎఫ్ఐఐలు మాత్రం నిన్న కూడా శుక్రవారం రోజు అమ్మడం జరిగింది. 1,082.18 కోట్లు. డిఐలు కొనడం జరిగింది 5,341.29 కోట్లు. ఇక మన మార్కెట్లు పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. మొన్ననే న్యూస్ వచ్చింది కాబట్టి చర్చలు జరుగుతున్నాయని. 1,695.40 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరిగింది. తర్వాత ఎన్ఎస్సి వచ్చి 461.31 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1,638 పాయింట్లు పెరగడం జరిగింది. ఇకపోతే ఇవాళ వేదాంత డీమెర్జర్ ఏవైతే అయినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుతాయి. తర్వాత అశోక బిల్డ్కాన్ జాయింట్ వెంచర్ చేసుకుంది ఛత్తీస్గఢ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. తర్వాత ఏథర్ ఎనర్జీ ఫండ్ రైజింగ్ చేస్తుంది 2,500 కోట్ల రూపాయలు. జేడబ్ల్యూ ఎనర్జీ వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ట్రైడింగ్ పవర్ జనరేట్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి 150 మెగావాట్స్ అనమాట కెపాసిటీ అది. తర్వాత డాక్టర్ లాల్పాత్ ల్యాబ్ అది దుబాయ్లో ఒకటి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది కంపెనీ. కిమ్స్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేస్తుంది 599.99 కోట్ల రూపాయలకి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లాంచ్ చేయడం జరుగుతుంది. 400 mg ట్యాబ్లెట్ ఒకటి బోస్న్ టిమింబ్ అనమాట, అది యుఎస్లో. తర్వాత ఎక్స్పాన్షన్ అది. ఓస్వాల్ పంప్స్ 3 దానికి 3 LOL రావడం జరిగింది. ఎన్బిపి డిసిఎల్ క్యాపెక్స్ అనమాట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ అవి. తర్వాత సిపిఐ డేటా రావడం జరిగింది, అది ఎక్కువ రావడం జరిగింది. అంటే 3.93% ఉంది ఇప్పుడు యాక్చువల్గా, అంతకుముందు 3.48% ఇయర్ ఆన్ ఇయర్. తర్వాత మళ్ళీ ఇవాళ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది, డబ్ల్యూపిఐ డేటా ఇవాళ రావడం జరుగుతుంది. ఇవాళ అనౌన్స్మెంట్ చేస్తారు, అది కూడా పెరిగే అవకాశమే ఉంది, పెరుగుతుంది కూడా. ఇక భారత్ ఫ్రాన్స్ 13 ఒప్పందాలు, మన మోడీ గారు ఫ్రాన్స్ దేశ పర్యటనలో 13 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. బిజినెస్ కోసం 3 లక్షల కోట్ల రూపాయలు. హై స్పీడ్ రైల్వేలు, రాఫెల్ యుద్ధ విమానాలు, వాటి మీద అగ్రిమెంట్లు జరిగినాయి. ఇది మనకి మార్కెట్లో న్యూస్. మార్కెట్లో అయితే వాళ్ళ పాజిటివ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక చూద్దాం. ఓకే, అన్ని గోల్డ్ సిల్వర్ పాజిటివ్, క్రూడ్ ఆయిల్ $83 రావటం పాజిటివ్. మన మార్కెట్లు బాగా పెరుగుతాయి. ఓకే, ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేస్తే దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.